భగవాన్ అన్ని ఇదే మోడలండి. మోడల్ ఇచ్చాం మనం ఇచ్చిన మోడల్ కొంచెం బ్యాక్ సైడ్ చేస్తాం. నారాయణ స్వాహ నారాయణ స్వాహ మాధవ స్వాహ అస్తో వృక్షాయ ఓం ఎందుకు ఇచ్చానా నువ్వు ఎక్కేసి सूर्यादीनां नवानां ग्रहाणां अत्यन्तस्य अनुकूलतः फलप्रसाद सिद्धिरस्तु भवन्तु भवन्तु ओम నుంచి వస్తే మన సమస్యలు మన కరెంట్ ముఖ్యంగా మన అభివృద్ధి జరగాలంటే మనకు ఫారెస్ట్ ఆర్వైఎఫ్ఆర్ భూములు ఇచ్చారు. ఆ భూములలో మనము పంట వర్షాధారంతో పండిస్తున్నాం. అయితే వర్షం వచ్చినప్పుడు పండే రానప్పుడు ఉంది. కానీ బోర్లు మోటార్లు వేసుకోవాలన్న ఫారెస్ట్ అభ్యంతరాలు ఉన్నాయి. కనుక ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, మరి ఐటీ ట్రైబల్ డిపార్ట్మెంట్ ఢిల్లీ లెవెల్లో మనం వెళ్ళలేము అని పోయిన ఒంగోలులో ఎంపీ గారికి, శ్రీనివాస్ రెడ్డి సార్కి, అశోక్ రెడ్డి ఎమ్మెల్యే గారికి కూడా మనం చెప్పడం జరిగింది. ఆ రోజు మేము ఎందుకంటే ఎమ్మెల్యే గారిని అందరినీ మన క్యాచ్మెంట్ ఏరియాలో చెంచుకురాలకు అభివృద్ధి చేయండి సార్, మాకు అన్నింటిలో అన్ని ప్రభుత్వము ప్రకృతి వనరులు మాకున్నాయి. రోడ్డు, అడవి ఉంది, భూమి ఉంది, నీరు ఉంది, చెట్టు ఉంది, అన్ని ఉన్నాయి. కానీ మేము ఎప్పుడో అడవి పుట్టినప్పుడు మేము కూడా పుట్టి అడవిలో జంతువులు మేము సమానంగా జీవిస్తున్నాం. కానీ అడవిలోని పెద్ద పుల్లకు వన్యమృగ సంరక్షణ కూడా ఏనాడు మేము ఆటంకం కలించలేదు. కానీ రాను అభివృద్ధి మేము గోసుకు పెట్టుకొని ఎన్నో అడవులలో తిరిగి మేము మా పూర్వీకులు ఉండేవాళ్ళం. రాను ఐటీడీఏ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి వర్యులు 83లో శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధికి వచ్చినప్పుడు మేమంతా దండం పెట్టి చెప్పినప్పుడు మాకు చేశారు. అది దూరం అవుతున్నారు కాబట్టి ప్రతి చెంచుగూడానికి కూడా ఆర్ఓఎఫ్ఆర్ ల్యాండ్ ఉన్న ప్రతి చెంచు కుటుంబానికి మరి ఒక బోరు, మోటారు, 3 ఫేస్ ట్రాన్స్ఫార్మర్ మన పిఓ గారికి ఇచ్చి మా ఎస్సీ గారు వీళ్ళు మాట్లాడుకుని ఎట్లా చేయాలని పంపిస్తారు. ఏదన్నా మనకి ఉన్న పవర్ లో వోల్టేజ్ రాని సరైన సబ్స్టేషన్ లాగా కానీ ఎట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? అట్లా ఏం లేవు. ఫారెస్ట్ ఏరియాలో మనం సోలార్ ద్వారా పవర్, అగ్రికల్చర్ ల్యాండ్ కూడా రూరల్ ఫారెస్ట్. ఓకే, అగ్రికల్చర్ ఉంది, ఇవి ఉన్నాయి. ఓకే, అగ్రికల్చర్కి ఏం చేయాలో ఒక ఎస్టిమేట్ రెడీ చేయండి. ఇళ్ళకి ఏం చేయాలో రెడీ చేయండి. హౌస్ హోల్డర్ ఫస్ట్ కంప్లీట్ చేస్తాం, అగ్రికల్చర్ నెక్స్ట్ టేకప్ చేస్తాం. ముందు ఇప్పుడు మనం 900 మందికి ఇచ్చాం కదా, ఈ ఏమన్నా మామూలు పవర్ ఇచ్చాం. వీటికి 600 మందికి 611 మందికి మనం పవర్ తీసుకెళ్ళలేం కాబట్టి మనం సోలార్ అను ప్లస్ బ్యాటరీ బ్యాకప్ చేస్తాం. ఇది ఒక పని అయిపోయిన తర్వాత అగ్రికల్చర్ కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయని మీరు ఐడెంటిఫై చేయండి. ఎంత ఏకర్ ల్యాండ్ అగ్రికల్చర్ కనెక్షన్ ఏమున్నాయని ఐడెంటిఫై చేస్తే మనం ఏం చేయగలుగుతాం. మీ పిఓ మీ ప్రాజెక్ట్ నుంచి ఏమన్నా సపోర్ట్ ఉండిద్దా, లేకపోతే మేము పవర్ హోల్డింగ్ చేయాలి మొత్తం అనేది ఒక ప్లాన్ చేస్తాం. మీ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి చేస్తాం. సరేనా? ఇంకేమైనా ఉందా? ఇప్పుడు మళ్ళీ 611 ఇళ్ళకి 6 గ్రామాల్లో
సోలార్ ఇస్తాం. ఎందుకంటే అక్కడ రిజర్వ్ ఫారెస్ట్ టైగర్ జోన్ లో ఉందంటున్నారు. అందుకని చెప్పి అక్కడ సోలార్ ఇచ్చి సోలార్ కూడా బ్యాటరీ బ్యాకప్ తోటి చేయాలని చెప్పి అడిగారు. తప్పకుండా అవి కూడా చేస్తాము. సర్వే చేశారు. దాదాపు 1700 కనెక్షన్స్ ఇవ్వాలన్నారు. అందులో 967 మందికి ఇచ్చాం. ఇంకా 15-16 మంది ఎవరు దొరకలా. మనకి దొరికితే వాళ్ళ కూడా ఇచ్చేస్తాము. అది కాకుండా మిగతా ఏదైతే 611 మంది ఉన్నారో వాళ్ళందరూ తొందరలోనే ఓ రిపోర్ట్ తయారు చేపించి ఇమీడియట్ గా వాళ్ళకు కూడా బ్యాటరీ ద్వారా సోలార్ పెట్టి బ్యాటరీ ద్వారా పవర్ ఇప్పించేస్తాం. తప్పకుండా ప్రభుత్వం అవన్నీ కూడా తప్పకుండా చేపిస్తాం. ఫారెస్ట్ లో ఉన్నాయి మాత్రం ఒకసారి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఒక మీటింగ్ పెట్టించి ఏ విధంగా చేయాలి, వాళ్ళ పద్ధతులు ఏంటి, ఏ విధంగా చేయాలని మాట్లాడేసి అక్కడ కూడా మనం రోడ్లు సౌకర్యం వస్తే కనుక వీళ్ళ జీవన ప్రమాణాల్లో ఇంకా మెరుగైన పద్ధతులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆ రోడ్లు కూడా ఇప్పించేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం, చేపిస్తాం కూడా అంతా కూడా. మంత్రి గారికి, మా మంత్రి గారికి, మైత్రి దేవ గారికి, వెంకటేశ్వర బాబు గారికి నమస్కారం సార్. మాకు అక్కడ ముందుగానే కరెంట్ వేసాం సార్, 6 బోర్లు వేసాము. కానీ ఇంకా కొంతమందికి బోర్లు లేవు సార్, చాలా ఇబ్బంది ఉంది సార్. అది కొంచెం మీరు సాయం చేయాలి సార్. బోర్లు అవును సార్, వ్యవసాయానికా? అవును సార్. మీరు రాసి ఇవ్వండి. ఎవరో విలేజ్ కి సంబంధించి ఏం కావాలో రాసుకోండి. మనం బోర్లు వేయడానికి ఉందండి వ్యవసాయానికి. కరెంట్ లేదు, ఒకసారి కరెంట్ ఉంది కానీ ఎల్గుడ్లు వస్తున్నాయి సార్. ఎల్గుడ్లు 10 పుల్లు వస్తున్నాయి. నీళ్ళు పెట్టించేద్దాం. ఈ 4-5 రోజుల్లో పెట్టించేస్తాం. పండుగ అయిపోగానే పెట్టించేద్దాం. అదే ఇవాళ మీ అందరికీ తెలియదు కదా, ఎర్రగొండపాలెంలో నేను, ఎలక్షన్ బాబు గారు, మన అశోక్ రెడ్డి గారు ముగ్గురు కూడా అధికారులు చెంచు గ్రామాల్లో వాళ్ళకి కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము. దాదాపు 1750 మందికి కరెంటు లేని ఇల్లుగా గుర్తించాము. ఒక 1000 మంది దాకా దాదాపు ఇచ్చాము. ఇంకొక 611 మందికి ఇంకా ఇవ్వాలి. అది టైగర్ రిజర్వ్ అవటం వల్ల చాలా కష్టం ఉంది అక్కడ. దానికి సోలార్ ద్వారా బ్యాటరీ బ్యాకప్ తోటి చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేయమన్నాం. అది ఒకటి రెడీ చేస్తున్నాం. తొందరలోనే దాన్ని కూడా వాళ్ళందరికీ కూడా వెలుగునివ్వాలనే దానికోసం చూస్తున్నాము. దాని తర్వాత వాళ్ళు వ్యవసాయం ఉంది, వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. దానికి కూడా నీళ్లు బోర్లు వేసి సోలార్ ద్వారా నీళ్ళు ఇప్పించమని అడుగుతున్నారు. దాని మీద కూడా ప్రయత్నం చేస్తాం. తప్పకుండా అది కూడా చేస్తాము. వాళ్ళు ఉపాధి హామీ ద్వారా పనులు ఇప్పించండి, మేము కూడా పనులు చేసుకుంటా ఉన్నారు. అది ఇమీడియట్గా పీడీ గారితో మాట్లాడి ఇమీడియట్గా వర్క్ 10 దినాలు పెట్టి వాళ్ళకు కూడా పనులు కల్పించాలని చెప్పాను. చేస్తామని చెప్పి అన్నారు. ఇంకా వాళ్ళు నివసించే చోట కొన్ని చోట్ల రోడ్లు అడిగారు, డ్రైన్లు అడిగారు, కొద్దిగా శుభ్రపరచమని అడిగారు. ఆ ప్రాంతాన్ని కొద్దిగా నీట్గా పెట్టించుకోవడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళకి అది ఇంకేదైనా అవసరం అనుకుంటే బళ్ళు, ఇంకేదైనా అవసరం అయితే వాళ్ళు దేవుళ్ళు గుళ్ళు కావాలంటే గుళ్ళు, ఏది కావాలన్నా సరే వాళ్ళకి చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. లక్షల 30,000 సార్ మ్యాక్సిమం. మనం ఎదురు చూస్తూ ఉన్నామో మన గిరిజన గూడెల్లో, తండాల్లో మనకున్నటువంటి సమస్యల మీద తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే మనం 4 సంవత్సరాలుగా ప్రతి చెంచుగూడెంలోనూ లంబాడి తండలో తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా మనం తెలుసుకొని మన ప్రభుత్వం వచ్చినాక అవన్నీ కూడా పరిష్కారం చేసుకోవాలని మనమందరం కూడా అనుకోవటం జరిగింది. నేను ప్రతి మీ గూడెనికి వచ్చాను, ప్రతి తండాకు వచ్చాను. అన్ని గూడెలకు వచ్చానా లేదా? అన్ని గూడెలకు వచ్చాను. ఈరోజు మనకి మన అదృష్టం, మనకి దైవ సమానులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులుగా శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు ఉండటం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి వరం, మన గిరిజనులందరికీ కూడా. ఎందుకు నేను వరం అని చెప్తా ఉన్నా అంటే మీ అందరికి కూడా, నేను ఏ గుడానికి వచ్చినా ఏ తండాలకు వచ్చినా గతంలో కరెంటు సమస్యలే ఎక్కువగా చెప్పడం జరిగింది. ఆ రోజు మంతయ్య మన టీచర్ కానీ మన వాళ్ళందరూ కూడా, మన వెంకటయ్య వీళ్ళందరూ కూడా మన వాళ్ళందరూ ఉన్నారు. ఎక్కడ పోయినా చెంచుగూడెల్లో కరెంటులు ఉండటం లేదు. అక్కడ ఏదైనా మైదాన ప్రాంతాల్లో వ్యవసాయం పొలం పనులు చేసుకుంటా ఉంటే అక్కడ వ్యవసాయానికి కరెంట్ లేనటువంటి పరిస్థితి, మనకు 3 లైన్ల తీగ లేనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా నేను అక్కడ వచ్చినప్పుడు మీరు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇవే కాకుండా మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనకి ఇంకా గిరిజనులకు సంబంధించి ఐటీడీఏ ద్వారా ఏదైతే ఉపాధి హామీ పనులు మనం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు హాజరేసి మనం అప్పుడు కరువు పనులు ఇచ్చామా లేదా? అందరికి ఇచ్చాము. ప్రతి రోజు మనకు డబ్బులు వచ్చాయి, పని చేసినా చేయకపోయినా. తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక, వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఉపాధి హామీ నిధుల నుంచి గిరిజనులందరినీ కూడా జనరలైజ్ చేసి మనందరికి పని దినాలు కల్పించలేనటువంటి గతంలో ఉందా లేదా? ఎప్పుడు కూడా మనకు ఒక రూపాయి కూడా ఉపాధి హామీ నిధులు మనకు రాలే. 5 సంవత్సరాలు అన్నం లేక ఎర్ర ఎలుకలు, మన వాళ్ళు ఎర్ర ఎలుకలు అడవిలో ఏదేదో తిని బ్రతికినటువంటి పరిస్థితి. కనీసం ఒక 1/4 కేజీ బెల్లము తెచ్చి సంక్రాంతి పండగకి అమ్ముకోవాలన్నా, మన సంక్రాంతి పండగకి పండగ చేసుకోవాలని బెల్లం తెచ్చిన మన వాళ్ళందరినీ అరెస్ట్ చేశారా లేదా వైసీపీ ప్రభుత్వంలో? ఆడవాళ్ళని కూడా చూడకుండా ఎక్సైజ్ వాళ్ళు వచ్చి మన ఇళ్ల మీద దాడి చేసి చేయనాని నేరానికి కూడా మనందరినీ కేసులు పెట్టడం జరిగిందా లేదా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా ఇప్పుడైనా ఒక కేసు అన్న పెట్టారా? ఎక్కడ కూడా పెట్టించే పరిస్థితి లేదు. ఆ రోజు కూడా మీ అందరికి నేను చెప్పా, మీ మీద ఒక కేసు పెట్టినా నేనే ముందు వచ్చి పోరాడతానని చెప్పానా లేదా? మీ అందరికీ చెప్పాను. ఈరోజు దేవుడి దయ వల్ల మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మనకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. ఏదైతే మనం గతంలో మాదిరిగా పెద్ద మంత్రి గారి దృష్టికి మనం తీసుకెళ్దాం, ఉపాధి హామీ నిధులు కానీ, కరువు పనులు కానీ, అదేవిధంగా కరెంటు విషయాలు కానీ, ఇవన్నీ కూడా మనం ఏదైతే మనకు గిరిజన గూడాల్లో తండాల్లో కావాలో వాటన్నిటిని కూడా రోడ్లు కానీ అన్ని సమస్యలు కూడా మనం పరిష్కారం చేసుకుందాం. ఎప్పుడు కూడా ఇంటింటికి మీటర్ బిగించినటువంటి చరిత్ర గతంలో లేదు. ఈరోజు మనం అన్ని ఇళ్ళకి మీటర్లు బిగించుకున్నామా లేదా? అన్ని ఇళ్ళకి మీటర్లు బిగించుకున్నాం. ఈ సమస్యలన్నీ కూడా మనం పరిష్కారం చేసుకుందాం. మనకు మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొని వచ్చి మంత్రి గారిని ఇక్కడ తీసుకొని రావటం అనేది మామూలు విషయం కాదు. ఆయనకి ఈరోజు ఇంకా చాలా బిజీగా ఉండబట్టి మనతో ఇంకా గడపలేకపోతాం. లేకపోతే ఆయన మన గూడాలు దాదాపు దగ్గర పక్కనంతా 29 గూడాలు ఉన్నాయి సార్ బండ్ల మీద. అంటే పేదలకి సేవ చేయటం అంటే భగవంతుడికి సేవ చేసినంత పుణ్యం అని చెప్పి మీ అందరికీ నమ్మే వాళ్ళలో మీ అందరం ఒకటి. తప్పకుండా మీ అందరికీ, ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పిన తర్వాత ఎమ్మటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురాగానే ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఇంతవరకు కరెంట్ లేకుండా ఎట్లా ఉంది, 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా కరెంట్ లేని ఇల్లు ఉన్నాయి, ఇంకా కరెంట్ లేని గ్రామాలు ఉన్నాయి అనే వాళ్ళతో ఆయన చేయమన్నాడు. ఏమంటే 1000 మంది దాకా చేయగలిగాం. మిగతా చేయలేని పరిస్థితి ఉంది. అక్కడ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకూలంగా ఉండదని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఏమంటే నిన్నే నేను ఇక్కడికి రాకముందు డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నాను. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో మన సిఎస్ గారు,